కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా హ్యాపీ సండే అంటే సార్థకమైందండి. జ్ఞానేశ్వరి అని చెప్పినట్లే నిజంగా ఆమె జ్ఞానేశ్వరే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. నిజంగా దుర్గేశ్వరి అవును, త్రిగుణేశ్వరి అవును. త్రిగుణేశ్వరి అంటే మన సార్ చెప్తారు కదా, మనలో త్రిమూర్తులు త్రిమాతలు కూడా మనమే అని. పార్వతీదేవి శక్తి, సరస్వతి దేవి జ్ఞానము, తర్వాత లక్ష్మీదేవి సేవ. చూడండి, ఆమె సాధన చేసింది పార్వతీదేవిలా, సరస్వతీదేవిలా జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంది, తర్వాత లక్ష్మీదేవిలా సేవ చేస్తూ ఉంది. నిజంగా చాలా అద్భుతం అండి. ఈరోజు మీరు చెప్పిన విషయాలన్నీ, ఈరోజు ఇన్ని రోజులు మనం విన్నది థియరీ సబ్జెక్ట్ అయితే ఈరోజు అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎంత మనం విన్నా కూడా ప్రాక్టికల్లో చేస్తేనే మనం సక్సెస్ అయ్యేది. మేడం గారు ఎంత ఏది దాచుకోకుండా చెప్పినారు 6వ తరగతి అని, కానీ ఆత్మజ్ఞానానికి క్లాసులే అవసరం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఎంత బాగా చెప్తున్నారు. అసలు ఒక భార్యగా, ఒక తల్లిగా, సమాజ సేవకురాలిగా కూడా ఎన్ని విధాలుగా చాలా బాగా. మీరు అన్నట్లు విడాకులు నాకు కూడా ఈ సమస్య ఎదురైందండి. మా వారిని చూసి అందరూ అంటారు, స్వామి ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఎట్లా ఉన్నారు, కానీ రియల్ ఏమనేది నాకు తెలుసు. ఏ అన్నా నేను ఏ అంటే తను బి అంటాడు, మళ్ళీ నేను బి అంటే తను సి అంటాడు. ఆ టైప్ మనిషి. ఇక్కడ మేమేమి, మీరు అన్నారు కదా సత్సంగం, మా ఇంట్లో రోజు జరుగుతుంది. మేము పడుకునేంత వరకు సత్సంగం అంటే ఈ కృష్ణుడు ఏం చెప్పాడు, మీ వాళ్ళు ఏం చెప్తారు, ఎవరు ఎలా ఉన్నారు, ప్రాక్టికల్గా ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాము. అందులో నేనేం తిద్దుకోవాలి, నేనేం చేయాలి, అవన్నీ చెప్తాడు. కానీ ఒక్కోసారి నేను ఎంత పొందికగా ఉన్నా కూడా నాకు ఎందుకు ఇట్లా అవేర్నెస్ చేస్తాడు, ఇంత నేను కరెక్ట్గా ఉన్నా ఎందుకు ఇలా చేస్తాడని ఒకరోజు ధ్యానంలో కూర్చున్నానండి. అందరు ఎదురుగా అది ఒప్పుకోవాలని బహుశా మీరు నాకు చెప్పారనిపిస్తూ ఉంది. ఎందుకు ఈయన ఇలా ఉన్నాడు, నేను ఇంత కరెక్ట్గా అంటే ఎప్పుడు కానీ నేను పెళ్ళయి ఇన్ని రోజులైనా ఏ రోజు బంగారం కావాలని అడగల, నాకు ఒక మంచి ఇల్లు కావాలని అడగలేదు, పట్టు చీరనే కావాలని ఎప్పుడు అడగలేదు. 150 రూపాయల చీరలోనూ ఉన్నాను, 2000 చీరల్లోనూ ఉన్నాను. దేనికి నేను ఆశపడేది. కానీ ఎందుకు ఈయన నన్ను వేరే వాళ్ళు చూస్తున్నాను, వాళ్ళ భార్యలను ఎలా పొగుడుతున్నారు, వాళ్ళు అలా ఉన్నా ఎట్లా చూస్తారు, మీరు ఇంత ఉన్నా నాకెందుకు ఇలా అని ఒకరోజు ధ్యానం కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది, గత జన్మలో నేను ఇప్పుడేమో ఆయన చేస్తున్నాడు దానికంటే ఎక్కువ బాధ పెట్టాను ఆయన్ని. అది నాకు స్పష్టంగా తెలిసిందన్నమాట. అప్పుడు క్షమాపణ చెప్తే ఈగో హర్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా చేసావని చెప్తే మళ్ళీ దానికి 1 గంట క్లాస్ తీసుకుంటాడని ధ్యానంలోనే సారీ చెప్పాను. తర్వాత ఉంచుకోలేక 1 వారం తర్వాత ఉన్న విషయం కూడా చెప్పేశాను. లేదు, ఇప్పుడు మీరు ఉండేదానికి నాకు అర్థమైందండి, గత జన్మలో నేను ఇంకా ఎక్కువనే బాధ పెట్టాను, ఇప్పుడు మీరు చేస్తున్నదే తక్కువ అని. దాన్ని ఒప్పుకున్న తర్వాత నిజంగా ఆటోమేటిక్గా ఇంకా చాలా నాకంటే ఎక్కువ ఇప్పుడు తను సాధన చేస్తున్నాడు. ప్రతి దాంట్లో అండి 50-50 అంటే 40-60 అనొచ్చు, అంతా తనే ఎక్కువగా నాకు సపోర్ట్గా ఉంటాడు. నిజంగా మీరు చెప్పింది, ఇప్పుడు మీరు అన్నారే నాన్ వెజ్ నుంచి మీరు బయటపడి, నిజంగా రాష్ట్రమాష అయితే కదండి, మీకు ఎన్ని కోటి కృతజ్ఞతలు చెప్పచ్చు. ఎందుకంటే నేను వెల్లుల్లి మానేయాలని అంటారంటే డైవర్స్ అంటాడు, ఇంకేం కాదు, వెల్లుల్లి తీసుకురావద్దంటే నేను డైవర్స్ ఇస్తాను. పతంజలిలో ఉండు, అక్కడ వాడు అడుగు, అక్కడే ఉండు, నీకేం కావాలని